Hi friends, welcome to Design Your Whole Life channel. This is your Srinivas from Hyderabad. సో ప్రతి శనివారం మనము వెల్త్, హెల్త్ అండ్ హ్యాపీనెస్ గురించి మాట్లాడుకుంటాం కదా. సో వెల్కమ్ టు దిస్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా థ్యాంక్స్. నిన్న నేను ఆన్లైన్ సర్వే ఒకటి మీ అందరికీ పంపిస్తే మీరు చాలామంది నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో ఆ ఫీడ్బ్యాక్ తీసుకొని నా ఫర్దర్ వీడియోస్ అన్నీ ఇంప్రూవ్ చేస్తాను. మీకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ ఇంకా ఈ వీడియోలో ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, సరే, మనం ఈ వారం మీకు తమ్మునేల్లో చూపించినట్టుగా 3H అన్నాం కదా, హెల్తీ పాలసీ, హెల్తీ ఫుడ్ అండ్ హ్యాపీ మూడ్. సో ఫస్ట్ హెచ్. సో ఈ హెల్త్ పాలసీ మనము దాని గురించి ఈ వారంలో తెలుసుకుందాం. అయితే హెల్త్ పాలసీ ఎందుకన్నాము, అందరం ఇంట్లో కూర్చొని ఉన్నప్పుడు ఈ కరోనా వైరస్ అని అందరికీ భయం మొదలైంది. సో హెల్త్ గురించి అందరూ ప్రతి ఒక్కళ్ళు కేర్ తీసుకోవడం మొదలెట్టారు కదా. కానీ ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఇప్పుడు మనకి హెల్త్ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్. మేబీ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ స్కీమ్స్లో హెల్త్ పాలసీలు ఉన్నాయి బీపీఎల్ వారికి. అలాగే మన ఎంప్లాయీ సెగ్మెంట్స్ అందరికీ కంపెనీస్ కొన్ని గ్రూప్ హెల్త్ పాలసీలు తీసుకుంటాయి. గవర్నమెంట్ వాళ్ళకి గవర్నమెంట్ పాలసీ స్కీమ్స్ ఉన్నాయి. అయితే ఎంతవరకు మనం హెల్త్ పాలసీలు తీసుకోవాలి అవసరం అంటే, ప్రతి ఒక్కరికి ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ కాబట్టి మనకి ఏదైనా రిస్క్ జరిగినప్పుడు మనకి హాస్పిటల్స్లో ఇప్పుడు అయ్యే ఖర్చులు మీ అందరికీ తెలుసు. సో వేలల్లో పోయి లక్షల్లోకి వచ్చేసింది. సో ప్రతి ఒక్కళ్ళు కనీసం మనము కొంత ఇన్సూరెన్స్ కవరేజ్ తీసుకోగలిగితే మనకి ఏదైనా ఆపత్కాలంలో ఇన్సూరెన్స్ పాలసీ ఉపయోగపడుతుంది. అయితే ఈ హెల్త్ పాలసీలు అన్ని రకాల ఇన్సూరెన్స్ కంపెనీలు రిలీజ్ చేస్తున్నాయి. అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఇస్తున్నారు, అలాగే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ వాళ్ళు ఇస్తున్నారు, ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నవి వాళ్ళు కూడా రిలీజ్ చేస్తున్నారు. సో మనం ఎవరి దగ్గర తీసుకోవాలి అంటే, మీకు మొదటి నుంచి చెప్తూ ఉంటా, ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకోవాలన్నప్పుడు మనం చూసేది ఫస్ట్ ఏంటంటే ఈ క్లెయిమ్ రేషియో. వాళ్ళకు వచ్చిన క్లెయిమ్స్ని ఎవరు తొందరగా అలాగే అన్ని క్లెయిమ్స్ ఇస్తున్నారు అనేది మనం వాళ్ళ రిపోర్ట్స్ చూస్తే అర్థమవుతుంది. మనం అది తీసుకోవచ్చు. అలాగే మన చుట్టుపక్కల మనకు సర్వీస్ చేసే ఏజెంట్ ఎవరు ఉన్నారో లేకపోతే మనకు అందుబాటులో ఉన్నదాన్ని చూసుకోవాలి. అయితే ఎంత ఇన్సూరెన్స్ పాలసీ హెల్త్ పాలసీ తీసుకోవాలనుకుంటే దానికి ఒక చిన్న బేసిక్ రూల్ ఉందండి. అంటే 50% ఆఫ్ అవర్ యాన్యువల్ ఇన్కమ్ ఎంతైతే, సపోజ్ మనకు ఒక 5 లక్షల యాన్యువల్ ఇన్కమ్ ఉందనుకోండి, అంటే ఒక 2.5 lakh వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండేటట్టు తీసుకోవాలి. అలాగే మన లాస్ట్ 3-4 yearsలో మన మెడికల్ ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉన్నాయా అవి కూడా చూసుకొని మనకు ఆ సమ్ అష్యూర్డ్ సరిపోతుందా లేదా అనేది. అయితే ఈ హెల్త్ పాలసీలు చాలా రకాలు ఉన్నాయి. అంటే మన ఇండివిజువల్ హెల్త్ పాలసీ, అలాగే గ్రూప్ హెల్త్ పాలసీ. గ్రూప్ హెల్త్ పాలసీ అంటే కంపెనీస్ ఇస్తూ ఉంటాయి. అలాగే ఇండివిజువల్ పాలసీ మన ఒక్కరికి ఇంకా మనం టాప్అప్ చేసుకోవచ్చు. అలాగే హెల్త్ ఫ్లోటర్ పాలసీ అంటే ఫ్యామిలీ మొత్తానికి ఉపయోగించే పాలసీ ఒకటి. అలాగే సీనియర్ సిటిజన్స్ పాలసీ, మెటర్నిటీ పాలసీ, అట్లా మన అవసరాలు తగ్గట్టు ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా డిఫరెంట్ పాలసీలు తీసుకున్నాయి. అయితే జనరల్గా చెప్పాలంటే మనందరం ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకుంటే, అంటే ఫ్యామిలీ హెడ్ ఆఫ్ మనము, మన స్పౌస్, అలాగే పిల్లలు కవర్ అయ్యేదాన్ని ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ అంటారు. 2+2 ఇద్దరు పిల్లల వరకు. సో అది సపోజ్ ఒక 5 lakhs ఇన్సూరెన్స్ పాలసీ తీసుకుందాం అనుకోండి, మీరు ప్రీమియమ్స్ చెక్ చేయండి. ఆన్లైన్లో ఇప్పుడు అంతా డిజిటల్గా మనకి చెక్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కాబట్టి కంపేర్ చేస్తే లో ప్రీమియం ఎవరిస్తున్నారు, అలాగే క్లెయిమ్స్ రేషియో ఎవరిది బాగుందో చూసి ఆ పర్టికులర్ పాలసీని, ప్రిఫరబుల్లీ స్పెసిఫిక్ టు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ నుంచి ఉంచే పాలసీలు అనుకోండి, వాళ్ళ సర్వీస్ బాగుంటుంది. అలాగే ఈ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు ఎలా చేస్తారంటే, ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ మధ్యలో ఒక థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ ఉంటారు, టీపీఏ అని, అలాగే ఇన్సూరెన్స్ కంపెనీ ఉంటుంది. సో వీళ్ళు ముగ్గురు మనకి ఆ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు ఈ హెల్త్ పాలసీని. సో మనము బేసిక్గా ఈ హెల్త్ పాలసీలు కవర్ చేసే దాంట్లో ప్రీమియము, కవరేజ్, అలాగే ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ మన ఇంటి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉండే ఏ హాస్పిటల్స్కి అయితే కవరేజ్ ఎక్కువ ఉంది, ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇస్తుందో కూడా చెక్ చేసుకోండి. దానివల్ల మనకి ఏదైనా అవసరమైనప్పుడు ఇమీడియట్గా నియర్ బై హాస్పిటల్స్కి వెళ్తే క్యాష్లెస్ ఫెసిలిటీ. ఈ నెట్వర్క్ హాస్పిటల్స్ వల్ల ఏంటంటే మనం క్యాష్ పే చేయకుండా హాస్పిటల్లో అడ్మిట్ అవుతాము, మొత్తం బిల్స్ అన్ని కంపెనీ సెటిల్ చేసుకుంటుంది. సో మనం పే చేయాల్సిన అవసరం ఉండదు. అయితే ఇందులో గమనించాల్సింది ఏంటంటే, ఈ హాస్పిటల్స్తో పాటు దాంట్లో మనం ఇప్పుడు కొత్తగా పాలసీ తీసుకుంటున్నాం అనుకోండి, ప్రీ ఎగ్జిస్టింగ్ ఏదైనా డిసీజెస్ ఉంటే, సపోజ్ డయాబెటిక్, బీపీ, లేకపోతే అదర్ హార్ట్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, అవి ఇమీడియట్గా కొత్త పాలసీలో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఒక వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, 2 months అనేది 6 months ఉన్నాయి. సో అవి చెక్ చేసుకొని పాలసీ తీసుకోండి.
అలాగే ఈ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ అంటే లిమిట్ 5 lakhs ఉన్నప్పటికీ హాస్పిటల్లో ఈ సబ్ లిమిట్స్ అని అంటారు. అంటే మన రూమ్ రెంట్కి ఎంత ఇవ్వచ్చు అంటే సపోజ్ ఒక 3 lakh పాలసీ లేకపోతే 5 lakh పాలసీ అనుకోండి, రూమ్కి ఒక 3,000 4,000 రూపీస్ వరకే ఇస్తారు. అయితే ఇవాళ రేపు హాస్పిటల్స్ అన్నీ స్టార్ హోటల్స్ అయిపోయినాయి కదా హాస్పిటల్స్ కూడా. సో మనకు వెళ్ళంగానే రూము 5,000 కావాలా 10,000 కావాలంటారు. కానీ మీ లిమిట్ 3,000 4,000 ఉందనుకోండి పాలసీ ప్రకారం, రిమైనింగ్ ఎక్స్ట్రా అమౌంట్ మీరు పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ పాలసీలో మీరు చెక్ చేసుకోవాల్సింది సబ్ లిమిట్స్ ఏమున్నాయో చెక్ చేసుకోవాలి. అలాగే చాలా పాలసీల వరకు అంటే ఇన్పేషెంట్గా ఉన్నప్పుడు కవర్ చేయడము, అలాగే అవుట్ పేషెంట్గా అంటే మనం జస్ట్ ఓపీకి వెళ్ళి చెక్ చేసుకున్నప్పుడు రకరకాల ఎక్స్పెన్సెస్ ఎంతవరకు కవర్ చేస్తాయో పాలసీ టు పాలసీ వేరియేషన్ ఉంటుంది. అలాగే పోస్ట్ హాస్పిటల్ ఎక్స్పెన్సెస్ కూడా అంటే మెడికేషన్ ఏదైనా అవసరం అవుతుంది, లాంగ్ సర్జరీ అయిందనుకోండి ఒక 1 month వరకు, అటువంటి ఎక్స్పెన్సెస్ కూడా ఇన్సూరెన్స్ పాలసీలు కవర్ చేస్తూ ఉంటాయి. సో అవి చెక్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఈ ఆటో రెస్టరేషన్ ఆఫ్ సమ్ అష్యూర్డ్ అని కొత్త కాన్సెప్ట్ అనమాట. అంటే సపోజ్ మనం 5 lakhs తీసుకున్నాం అనుకోండి, మనకి ఏదైనా అవసరమయ్యి ఒక హాస్పిటల్కి వెళ్ళి మనం 3 lakhs లేకపోతే 5 lakhs వాడేసుకున్నాం, మెడికల్ ఎక్స్పెన్సెస్ అయినాయి. కానీ అదే ఇయర్లో మళ్ళీ నెక్స్ట్ టైము సపోజ్ అంటే ఫస్ట్ టైం మనం హార్ట్ గురించి వెళ్తే ఈ లోపల సెకండ్ ఫ్యామిలీ మెంబర్ ఇంకేదైనా అవసరం పడే హాస్పిటల్కి వెళ్ళింది అనుకోండి, మన 5 lakhs అయిపోయిందని వరీ అవ్వక్కర్లేదు. ఇన్సూరెన్స్ కంపెనీస్ మళ్ళీ రీలోడ్ చేస్తాయి అనమాట. ఆటో రెస్టరేషన్ ఆఫ్ సమ్ అష్యూర్డ్ అంటారు దీన్ని. సో అది కూడా చెక్ చేసుకోండి, ఆ కాన్సెప్ట్ మనకి కొత్త హెల్త్ పాలసీలో ఉన్నాయా లేదా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ప్రకారం ఆయుర్వేద, యోగా, యునాని, అలాగే హోమియోపతి అంటే రకరకాల మెడిసిన్ సిస్టమ్స్ ఉన్నాయి కదా. ఇప్పుడు వచ్చే కొత్త హెల్త్ పాలసీలన్నీ ఈ 5 రకాల మెడికల్ సిస్టమ్స్ని కూడా కవర్ చేస్తున్నాయి. అవి కూడా ఉన్నాయో చెక్ చేసుకోండి. అప్పుడు మీరు ప్రతిసారి అల్లోపతి గురించి అన్ని హాస్పిటల్స్ తిరగకుండా మీ దగ్గరలో మీకు లాంగ్ టర్మ్ డిసీజెస్ ఉన్న వాటికి జనరల్గా ఆయుర్వేద, హోమియోపతి ఉపయోగపడతాయి కాబట్టి అటువంటి మెడిసిన్స్ కూడా తీసుకోవచ్చు. అవి కూడా కవరేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఇప్పుడు మనకి ఈ కొత్తగా సంవత్సరం న్యూ ఇయర్ స్టార్ట్ అయింది. సో ఫైనాన్షియల్ ఇయర్ కూడా స్టార్ట్ అయింది. సో మనకి ప్రతి ఇన్సూరెన్స్ పాలసీకి ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. సో మన వరకు కవర్ చేసేదానికి 80C కింద అది కవర్ అవుతుంది. అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్ 80D కింద, అలాగే మన ఫ్యామిలీ మెంబర్స్కి మన పేరెంట్స్కి కవర్ చేయాల్సింది సీనియర్ సిటిజన్స్ కూడా మనం పాలసీ తీసుకుంటే దానికి కూడా అడిషనల్గా ట్యాక్స్ బెనిఫిట్ వస్తుంది. సో అది కూడా మీరు కవర్ చేసుకోండి. అయితే ఇన్ని పాలసీ మనం తీసుకున్నాం, ఇంతకీ మనకు అవసరమైనప్పుడు ఆ పాలసీ గురించి మనకు తప్ప మన ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి తెలియకపోతే అందరూ ఇబ్బంది పడతారు. కాబట్టి మీరు ఎప్పుడు మీకున్న ఇన్సూరెన్స్ పాలసీలు, హెల్త్ పాలసీ అవనివ్వండి, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ అవనివ్వండి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో చర్చించండి. ఫస్ట్ ఈ పాలసీ మనకి ఇంత సమ్ అష్యూర్డ్ కవరేజ్ ఉంటుంది, దీన్ని ఎవరిని సంప్రదించాలి, అవన్నీ మీరు ఒకచోట ఎక్కడైనా రాసి పెట్టుకోండి. అలాగే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చినప్పుడు వాళ్ళు జనరల్గా అడిగేది ఒక ఐడి కార్డు అడుగుతారు, అలాగే ఇన్సూరెన్స్ సంబంధించిన కార్డ్ నెంబర్ అడుగుతారు. ఈ 2 ఆ పాలసీ డాక్యుమెంట్ మీరు ఎక్కడో అందుబాటులో పెడితే ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి ఎప్పుడు ఏ విధమైన ఎమర్జెన్సీ వస్తుందో తెలియదు కదా. సో దాన్ని రెడీగా మీరు ఉంచగలిగితే పాలసీ డాక్యుమెంట్స్ని మీకు అవసరమైనప్పుడు ఉపయోగపడుతుంది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్తో చర్చించడం వల్ల వాళ్ళకు కూడా ఒక అవగాహన పెరుగుద్ది. ఎవరికి మనకు అవసరమైనప్పుడు వాళ్ళు దాన్ని సక్రమంగా ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది. ఓకే, సో అదండి హెల్త్ పాలసీ. ఇకపోతే ఈ హెల్త్ టాపిక్ గురించి లాస్ట్ వీక్ ఎపిసోడ్స్లో మీకు ఇమ్యూనిటీ ఫుడ్ గురించి అనుకున్నాం కదా. సో ఈ వారం దాని గురించి డిస్కస్ చేద్దాం అనిపించింది. సో హెల్త్ ఫుడ్ ఫర్ ఇమ్యూనిటీ అంటే వేగ నిరోధక శక్తి మనం పెంచడానికి మనకి ఎటువంటి ఫుడ్ తీసుకోవాలని. సో మన ప్రతి ఇంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ అందరికీ తెలిసినవే కదా. ఈ జింజరు అంటే అల్లము, అలాగే తేనె, ధనియాలు, అలాగే దాల్చిన చెక్క, ఇటువంటివన్నీ కామన్. అంటే పసుపు, ఇవన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ మనకి ప్రతి కూరల్లో కలుపుకోవాల్సినవి, మనకి టేస్ట్ ఇస్తాయి. అలాగే ప్రతి ఒక్కరికి హెల్త్కి ఇమ్యూనిటీ డెవలప్ చేయడానికి అవి ప్రైమరీ మేబీ క్యాటలిస్ట్గా ఉపయోగపడతాయి. అయితే ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలి, మీకు చాట్లో చూపించినట్టుగా విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ డి, జింకు, ప్రోటీను, జనరల్గా ఈ 5 ఐటమ్స్ మన బాడీకి పుష్కలంగా లభించినప్పుడు బాడీ తొందరగా అంటే వ్యాధులకు గురవకుండా ఉంటుందన్నమాట. అయితే విటమిన్ ఏకి సంబంధించిన ఫుడ్ ఏమేమి ఉన్నాయంటే మేబీ క్యారెట్, గ్రీన్ లీవ్స్, అలాగే మీకు క్యాబేజీ మీరు తీసుకోవాల్సినవి. ఇప్పుడు ప్రజెంట్ మ్యాంగో వస్తుంది, మ్యాంగో కూడా తీసుకోండి. ఇటువంటి వల్ల ఏంటంటే మనకి విటమిన్ ఏ మన బాడీలో ఉండడం వల్ల
మనకి త్వరగా డిసీజెస్ రాకుండా ఉంటుంది. నెక్స్ట్ విటమిన్ సి. ఎప్పుడు చెప్తూ ఉంటాం కదా సిట్రస్ ఫుడ్స్ అవసరం అని. సో ఇప్పుడు మనకి మార్కెట్లో దొరికే ఆరెంజెస్ అవనివ్వండి, గ్రేప్స్ అవనివ్వండి, మనకి ఇంకా అదర్ ఫ్రూట్స్ ఏమైతే స్ట్రాబెర్రీ ఇటువంటివి ఏమున్నాయో అవి కంపల్సరీగా మన రెగ్యులర్ మీల్లో వెళ్ళేటట్టు తీసుకోండి. ఇవన్నీ తీసుకోకపోతే ఏం చేయాల్సి వస్తుంది, మనము ఎడిషనల్ సప్లిమెంట్స్ ట్యాబ్లెట్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి బెటర్ మనము మన ఫ్రూట్స్ రూపంలో ఆ విటమిన్ సిని ఫిల్ చేసుకోగలిగితే బాడీకి శక్తి ఇస్తుందన్నమాట. ఇకపోతే విటమిన్ డి. సో విటమిన్ డి మనం బయట ఎండలో తిరగాలి, మనం తిరగడం లేదు, తిరుగుతూ అలాగే తీసుకోవాల్సిన ఫుడ్ ఏంటంటే ఇప్పుడు మనకి ఎగ్స్ అవనివ్వండి, మిల్క్ సంబంధించిన ప్రోడక్ట్స్ ఏవైనా అవి తీసుకోగలిగితే, మష్రూమ్స్ అవనివ్వండి అవి తీసుకుంటే మనకి విటమిన్ డి ఉపయోగపడుతుంది. ఇకపోతే జింక్. అంటే మనం బాడీలో జింక్, ఐరన్ ఇటువంటివన్నీ ఉంటాయి కదా. జింక్ వల్ల ఏంటంటే మనకు కొద్ది రెసిస్టెన్స్ పవర్ బిల్ట్ అవుతుంది అనమాట. దానికి ఈ సోయా చంక్స్ వస్తున్నాయి కదా, సోయా బీన్స్, అలాగే మనకి క్యాబేజీ, రకరకాల ఫుడ్ ఐటమ్స్, స్ప్రౌట్స్, శనగలు ఇటువంటి వాడితే మనకి బాడీకి కావాల్సిన జింక్ వస్తుంది. అలాగే ప్రోటీన్స్. ఈ ప్రోటీన్స్ పుష్కలంగా మనం తినగలగాలి, తినేవి అరిగించడానికి మనం ఎక్సర్సైజ్ చేయాలి. అయితే ఈ ప్రోటీన్స్ బేసిక్గా కావాల్సినవి మనం తీసుకోదగినవి ఈ ఎగ్స్ అవనివ్వండి, లేకపోతే మన మేబీ పౌల్ట్రీ ఐటమ్స్ ఏవైనా సరే, చికెన్ అవి తినలేని వాళ్ళు మేబీ గ్రెయిన్స్, శనగలు, పప్పు ధాన్యాలు ఇటువంటివన్నీ తీసుకోగలిగితే బాడీకి ప్రోటీన్స్ వస్తుంది. వీటన్నిటితో పాటు మనం లిక్విడ్స్ మర్చిపోకూడదు. ఎందుకంటే బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటేనే మన బాడీ మనకి హెల్తీగా ఉంటుంది. సో ఈ సమ్మర్ అంతా మీరు కంపల్సరీగా ప్రతి ఒక్కళ్ళు మన బాడీకి సరిపడా వాటర్ తీసుకోండి. లాస్ట్ టైం చెప్పినట్టుగా ఒక వాటరే అనిపించినప్పుడు కొబ్బరి నీళ్ళు, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఉన్నాయి బార్లీ వాటర్ కానీ, సబ్జా వాటర్ కానీ, ఇట్లా బటర్ మిల్క్ కానీ తీసుకోండి. ఇవన్నీ తీసుకుంటే మన బాడీ అంటే కూల్గా ఉంటుంది, అలాగే మనకి రెసిస్టెన్స్ పవర్ బిల్డ్ అవుతుంది. ఓకే, సో కీప్ యూజింగ్ ఆల్ దీస్ ఐటమ్స్ సో దట్ యూ విల్ బీ హెల్తీ. ఇకపోతే హ్యాపీనెస్ గురించి, హ్యాపీ మూడ్ అనుకున్నాం కదా. ఈ హ్యాపీ మూడ్ అనే దాని ముందు నేను మొన్న ఎక్కడో చూశాను, హ్యాపీనెస్కి ప్లెజర్కి తేడా ఏంటంటే ఈ చాట్లో చూపించినట్టుగా మీ అందరికీ హ్యాపీనెస్ అంటే మనం జనరల్గా వితౌట్ సబ్స్టెన్స్ మనకేం అనకపోయినా మనకి మనసులో నచ్చింది మనం చేస్తాం. ప్లెజర్ అంటే ఏంటంటే ఏదన్నా గిఫ్ట్ అందుకున్నప్పుడు మనకు ఆ ప్లెజర్ వస్తుంది, అది దట్ ఈజ్ ఓన్లీ టెంపరీ, వేరేజ్ హ్యాపీనెస్ ఈజ్ పర్మనెంట్. అలాగే బాడీలో కూడా ఈ సెరోటోనియం అనే ఫ్లూయిడ్స్ డెవలప్ అవుతాయి మనకి హ్యాపీనెస్ ఉన్నప్పుడు. అదే డోపమైన్ అంటారు, అదేమో మనకి ప్లెజర్ వచ్చినప్పుడు డోపమైన్ అంటే మనకి ఒక టెంపరీ డోస్ వస్తుంది, బాడీలో ఇంజెక్ట్ అయ్యి మనం హ్యాపీ ఫీల్ అవుతాం అనమాట. జనరల్గా హ్యాపీనెస్ ఎప్పుడు ఎక్కువ వస్తుందంటే మనం ఏదైనా వస్తువుని పక్క వాళ్ళకి ఇచ్చినప్పుడు, మనం వెన్ యూ గివ్ సంథింగ్ యూ విల్ గెట్ ద హ్యాపీనెస్. అదే ప్లెజర్ అంటే మనం ఏదైనా తీసుకుంటున్నప్పుడు దానికి ఆ ప్లెజర్ వస్తుందన్నమాట. అలాగే ఇందాక అన్నట్టుగా హ్యాపీనెస్ ఈజ్ లాంగ్ లాస్టింగ్ అండ్ ప్లెజర్ ఈజ్ షార్ట్ అండ్. తర్వాత ప్లెజర్ ఈజ్ అడిక్టెడ్. అంటే మన ఆనందానికి ఏదో సిగరెట్ తాగడం, లేకపోతే మందు తాగడం, లేకపోతే సినిమాకి వెళ్ళడం, ఏదో ఒక విధమైన దానికి అడిక్ట్ అవుతాం. అదే హ్యాపీనెస్ అంటే అది కాదు, దెర్ ఇస్ నో అడిక్షన్. సో వెన్ ఎవర్ యూ ఫీల్ హ్యాపీ, సో ఈ హ్యాపీ మూడ్ అందుకనే మీకు ఈ మనం లాక్డౌన్లో అందరం ఏదో 21 days కష్టపడుతున్నాం అనేది అనుకుండా లెట్ us ఎంజాయ్, బీ విత్ హ్యాపీ మూడ్. సో నో స్ట్రెస్ ఫీల్ అవ్వకండి. దాని గురించి ఎక్కువ ఆలోచిస్తే ఏమైపోద్దో ఈ 21 days తర్వాత మన హెల్త్ ఎలా ఉంటుందో, లేకపోతే మన లైఫ్ ఎలా ఉంటుందో, ఈ ఎక్కువ ఆలోచించడం వల్ల స్ట్రెస్, మనం యాంగ్జైటీ డెవలప్ అవుతూ ఉంటాయి. సో వాటి గురించి ఆలోచించడం మానేసేయండి. లీవ్ ఇట్ టు గాడ్, హీ విల్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ అస్. let us pray. అలాగే యూ కనెక్ట్ విత్ యువర్ ఫ్రెండ్స్, చిట్ చాట్ అండ్ స్మైల్ యువర్ సెల్ఫ్, లాఫ్. లాస్ట్ టైం కూడా చెప్పాను మీకు. అలాగే ప్లే ది గేమ్స్ ఇన్సైడ్ ది హౌస్ సో దట్ ఆల్ ఆఫ్ యూ విల్ బీ కనెక్టెడ్ వెల్. తర్వాత డెవలప్ ఎ హాబీ. అట్లీస్ట్ ఈ 15 రోజులన్నా మనము ఒక చిన్న యాక్టివిటీ మనం చేస్తే మనకి దట్ విల్ బీ ఎ లైఫ్ లాంగ్ ఎసెట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అట్లాగే మేబీ కీప్ ఎంజాయింగ్ ది నేచర్ ఇన్ అండ్ అరౌండ్ యువర్ హౌస్. సో వాచ్ వాట్ యూ లైక్. ఓకే, అదండి. సమ్హౌ యూ ట్రై టు బీ in happy mood and you spread that happiness to your family, to your society in these difficult times. So okay, so keep enjoying. God bless you all. So మీ అందరికీ నా వీడియో నచ్చితే please subscribe this video and share it with your friends. Thank you very much guys.